గవర్నమెంట్ అక్కడ గుజరాత్ గవర్నమెంట్ అది చాలా కాలం క్రితమే చేసినారు. దాంట్లో రివర్ ఫ్రంట్ ఏరియాను డెవలప్ చేయడానికి 14% ల్యాండ్ను ప్రైవేట్ సెక్టార్ వాళ్లకు అంటే వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు అమ్మి దాంట్లో వచ్చిన ఆదాయాన్ని 86%ను ఏం చేసిందంటే రీసెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్కు వినియోగించింది. అంటే ఇది పునరావాసం రిహాబిలిటేషన్ వాళ్ళకి రీసెటిల్మెంట్ చేయడానికి పేదలకు ఇండ్లు కట్టించారు. అట్లా ఒక ప్లాన్ ఉండాలి కదా నీ దగ్గర, మరి గవర్నమెంట్ దగ్గర ఉన్నదా? అది ఉన్నదో లేదో తెలియదు, ఉన్నదా వాళ్ళకే తెలియదు. ఇది చాలా అది అట్లే కాకుండా ఇప్పుడు సియోల్ నది, సియోల్ పట్టణంలో సౌత్ కొరియాలో అది చాలా చిన్న వాగు. అది మనకు అసలు కంపారిజనే కాదు, మూసీ నదికి అసలు ఇట్స్ నాట్ ఏ కంపేరబుల్ థింగ్. చియాన్ రివర్ ఎంత అది 10 కిలోమీటర్లే వాళ్ళు చేసింది. 10.9 కిలోమీటర్స్ ఖర్చు, 12 కిలోమీటర్ల ఖర్చుకు 10.9 crores వాళ్ళు కంప్లీట్ చేసింది. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు, 1,00,000 కోట్ల డిపిఆర్ పెట్టింది. 1,00,000 కోట్లు నమామి 1,50,000 సరే అది ఇంకా పెరుగుతుంది. ఇది 1,50,000 కూడా ఆగదు, అప్పటి వరకు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ నమామి గంగే ప్రాజెక్టుకు 49 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఒక్క కాదు, మనది 49 నుంచి 50 కిలోమీటర్లు చేస్తే చాలు మూసీ సుందరీకరణ, ఈ ప్రక్షాళన ఇవంతా కూడా. నమామి గంగే ప్రాజెక్టు 100 కిలోమీటర్లు గంగా నదిని ప్రక్షాళన శుద్ధి చేయడానికే 49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మనకు 1,50,000 కిలోమీటర్లకు అవసరమా? మరి ఎక్కడికి ఎందుకు పెట్టినారు ఇట్లా 1,50,000 కోట్లు? ఎక్కడి నుంచి దేవాల పైసలు ఎందుకు పెడుతున్నారు అంటే దీంట్లో వేరే ఒక వెనుక రాజకీయ పరమైన అవగాహన, ఆలోచన, ప్లాన్ ఉన్నదని అర్థం. ఎందుకంటే మన నెక్స్ట్ ఎలక్షన్లకు పైసలు ఎక్కడి నుంచి తేవాలి? మిగతా కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ పుట్టాలంటే పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? మనమే ఏటీఎం మనదే, మన తెలంగాణ నుంచి పోతానే పైసలని. ఇగో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మరి ముఖ్యంగా ఈ సుందరీకరణలో భాగంగా ఏమేమి పెడతాం అనేది కూడా ముఖ్యమే కదా. దీంట్లో ల్యాండ్స్కేప్ ఏంటిది, పార్కులు ఏమిటి, అమ్యూజ్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టేటి ఏం చేస్తావు, దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావా మొత్తం భూమిని? ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ 50 కిలోమీటర్ల పేరు మీద 3,300 ఎకరాలు దీనికి కబ్జా చేయాలి అని. మరి వీళ్లకు అక్కడికి రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఎవరు, ఎవరైతే అక్కడి నుంచి డిస్పోజిషన్ అవుతారో, డిస్ప్లేస్మెంట్ అవుతారో వాళ్లకు నువ్వు ఏమిటి, వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నావు, వాళ్ళకి ఇండ్లు ఎట్లా కట్టిస్తావు, వాళ్ళకి పునరావాసం ఏం చేస్తావు, రీసెటిల్మెంట్ ఏం చేస్తావు, రిహాబిలిటేషన్ ఎట్లా చేస్తావు అనేది మీద కూడా డిపిఆర్లో క్లియర్గా ఉన్నట్టు లేదు. కాబట్టి ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టార్కి ఇస్తా, అమ్యూజ్మెంట్ పార్కులకు ఇస్తా, లేదా బార్లకు ఇస్తా, లేదా క్లబ్లకు ఇస్తా, భాగవతులు ఆడిస్తా అంటే మరి ఇష్టం అని చెప్పు. జనం ఊరుకుంటారా? ఉత్తగానే ఊరుకుంటారే, చూసుకుంటా ఊరుకోరు. కాబట్టి ఇది నడవది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. అదేవిధంగా ఈ ప్రక్షాళనలో భాగంగా పర్యావరణ సమస్య అనేది చాలా పర్యావరణాన్ని పరిరక్షించాలి. అమ్యూజ్మెంట్ పార్కుల్లో భాగంగా ఈ మన చెట్లు, తర్వాత ఈ ల్యాండ్స్కేప్స్లో భాగంగా వాటిని తీర్చిదిద్దడం ఇవన్నీ కూడా సుందరీకరణలో భాగంగా ఉంటాయి. ఇవన్నీ తీర్చిపెట్టి రోజుకో తీరు, గంటకో తీరు మాట్లాడితే మరి వై దే ఆర్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్, ఇది మనం ఆలోచించాలి. ఎందుకు ఇదంతా చాలా పద్ధతి ప్రకారం జనంలో డైవర్ట్ చేసి జనాన్ని అసలు ఇష్యూస్ నుంచి వాళ్ళను డైవర్ట్ చేసి ఇటువంటి ఒక రకమైన కన్ఫ్యూజన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్న దురుద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఆలోచించి మనం వీఆర్ నాట్ అగెనిస్ట్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది మూసీ. మన ఒక స్పీకర్ చెప్పిన వాళ్ళు ఎస్ వీఆర్ నాట్ అగెనిస్ట్. మూసీ నిజంగా మంచిగా కావాలి, అందరికీ ఉన్నది ఆ కోరిక, ఒక గవర్నమెంట్ కాదు, ఎవరు పోయినా అదే అంటారు, కామన్ మ్యాన్ అడిగి చెప్తారు. కానీ ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఏం కండిషన్స్ చేయాలి? ఎవరు డిస్ప్లేస్మెంట్ కావద్దు, డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్లకు ఒక ఖచ్చితంగా రిహాబిలిటేషన్ పునరావాసం కల్పించాలి.
వాళ్ళు వాళ్ళ కష్టాలు మనం బాధ్యత తీసుకోవాలి వాటికి. ఇవన్నీ చేయాలి. వీటితో పాటు సుందరీకరణ చేయాలి, ప్రక్షాళన చేయాలి, పర్యావరణం దెబ్బతినొద్దు. అప్పుడు మనం ఒక సమగ్రమైన డిపిఆర్ మనం ఇస్తే అది ప్రజల్లో చర్చకు పెడితే మనం ఇవన్నీ రికమెండేషన్స్ ఇస్తాం గవర్నమెంట్కి. మనం వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాల మీద చర్చించి ప్రజల గవర్నమెంట్కు మన అభిప్రాయాన్ని తెలియజేయాలి. అదేవిధంగా ఈ ప్రజలు వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రజల నిరాశ్రయులను చేయకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మూసీ నదిని సుందరీకరించాలి అనేది మన స్టాండు. దానికి అనుగుణంగా మనం రేపు కార్యాచరణ కూడా రూపొందించాలని మీకు అందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సీతారామరావునకు ధన్యవాదాలు, చాలా డీటెయిల్గా చెప్పినారు. అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మత్ ఏం జరుగుతుందంటే, అన్న చెప్పినట్టు ఇప్పుడు డిపిఆర్ మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ చేసింది ఏదో హోటల్లో. దాంట్లో ఏం చెప్పినారంటే, దాంట్లో యాక్చువల్గా గాంధీ సరోవర్కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు డిజైన్ చేస్తున్నట్టుగా చెప్పినారు. గాంధీ విగ్రహము అది కూడా ఎక్కడో హైయెస్ట్ 300 ఫీట్ల మీద, మళ్ళీ 120 ఫీట్లో ఏదో పెట్టి. గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు గాంధీది మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా తానే ఆరోపణ చేసుకుంటూ అందరిని తిట్టుకుంటూ, ఇప్పుడు గాంధీ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను శివుని టెంపుల్ పెడితే ఇక గుడి అయితే మీరేం మాట్లాడరు కదా, ఇప్పుడు 350 కోట్లతోని మళ్ళీ ఓంకారేశ్వర టెంపుల్ అని మనోడి కొబ్బరికాయ కొట్టించాడు. అది డిపిఆర్లో లేదు. అంటే డిపిఆర్ అనిశ్చితి. అసలు డిపిఆర్లో ఏం సబ్మిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పరు. అతి ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైతే నువ్వు ప్రాజెక్ట్ దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నావో ఈ ప్రాజెక్ట్ కోసము, ఆ స్టేక్ హోల్డర్లతో ఇంతవరకు ఒక మంత్రి కానీ ప్రభుత్వం కానీ మాట్లాడింది కనిపిస్తలేదు మనకు ఎక్కడ కూడా. ఒక అఖిలపక్షం పెట్టి కానీ నిపుణులతో మాట్లాడటం కానీ, నీటిపారుదల నిపుణులతో కానీ, అన్న చెప్పినట్టు పర్యావరణం ఎవరూ లేరు ఇక్కడ. ఏకపక్షంగా చేయటం అనేది అప్రజాస్వామికం అనేది మనకు కనిపిస్తున్న అంశం.